హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీయోరా. బుడంకాయ అంటే ఎంతమందికి తెలుసండి? 90స్కి అయితే మ్యాక్సిమం తెలుసుంటుంది. ఇది కుకుంబర్ స్పీషీస్కి రిలేట్ అయి ఉండేది. వాష్ చేసుకున్న బుడంకాయల్ని తడి లేకుండా తుడుచుకొని ఇలా 4 ఈక్వల్ పార్ట్స్గా కట్ చేసుకోవాలి. ఒక్కొక్క దాన్ని 4 ఈక్వల్ పార్ట్స్గా కట్ చేసుకోవాలండి. మీకు ఆల్రెడీ ఇవి తెలుసుంటే కమెంట్ బాక్స్లో పింక్ చేయండి, చూద్దాం ఎంతమందికి తెలుసో ఇవి. అసలు తెలుసా లేదా అని. చూసారు కదా, నేను అన్నీ ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. 1/2 kg వరకు అవుతాయండి. 1/2 kg తీసుకున్నాను నేను. సో ఇప్పుడు దానికి కొలతలు చెప్తాను. 1/2 kg బుడంకాయలకి నేను 4 టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. అండ్ 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్, 3 టేబుల్ స్పూన్స్ ఆవాల పౌడర్ వేసి బాగా మిక్స్ చేశాను వాటన్నిటిని. పెద్ద సైజ్ లెమన్స్ 2 లెమన్స్ వేసానండి. 2 లెమన్ జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేసి గింజలు తీసేసి అందులో మిక్స్ చేస్తున్నాను. ఆ లెమన్ జ్యూస్ అంతా మంచి పట్టించాలి ముక్కలకి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేస్తున్నాను. ఇవన్నీ బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకొని మనం తాలింపు రెడీ చేసుకోవాలి. తాలింపు కోసం హీట్ అయిన ప్యాన్లో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. సో ఆయిల్ హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మెంతులు వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆవాలు వేసుకోవాలి. అండ్ 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. ఇవి చిటపటలాడుతుంటే జీలకర్ర 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. కోర్స్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి అండి ఇంకాస్త వేస్తున్నాను, ఒక 2 టేబుల్ స్పూన్స్. తాలింపు పూర్తిగా చల్లారాక 2 టేబుల్ స్పూన్స్ కారం వేసి మిక్స్ చేసుకొని ఆల్రెడీ మనం రెడీగా పెట్టుకున్న బుడంకాయల మిక్చర్ని వేసి బాగా మిక్స్ చేయాలండి. అంతే, బుడంకాయ పచ్చడి రెడీ అయిపోయింది. 2 days ఊరాక తింటే చాలా బాగుంటుంది. బుడంకాయ పచ్చడి మీకు నచ్చితే లైక్, షేర్, ప్లీజ్ సబ్స్క్రైబ్.